Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. విజయ్, స్టేట్ డెవలప్మెంట్ మీద మాట్లాడతానని చెప్పేసి ఎనిమీస్ని డెవలప్ చేయమంటావేంటి? నీకేమైనా మైండ్ పోయిందా? అంటే ఫ్రెండ్స్, మన ఆంధ్ర డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్డ్గా ఉంటే నేను చెప్పేది ఓపిక్గా వినండి. రోల్స్ రాయ్స్ అండ్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీస్ కలిసి ఒక జాయింట్ వెంచర్తో ఎన్నో ఇయర్స్ నుంచి మన ఇండియాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ రన్ చేస్తున్నారు. డిఫెన్స్ ఏరోనాటికల్ ఎక్విప్మెంట్లో యూస్ చేసే కాంపోనెంట్స్ని తయారు చేస్తా వాళ్ళు తమిళనాడులో ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఒక కాన్ఫరెన్స్లో బయటకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే, వీళ్ళు ఈ జాయింట్ వెంచర్ ద్వారా, రోల్స్ రాయ్స్ త్రూ దిస్ జాయింట్ వెంచర్, వాళ్ళు ఇంకా అడిషనల్గా 4 to 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ తమిళనాడులో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ని అఫీషియల్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మన ఆంధ్ర గవర్నమెంట్ రోల్స్ రాయ్స్కి టు దిస్ జాయింట్ వెంచర్ ఎంత బెస్ట్ ఆఫర్ మనం కుదిరితే అంత బెస్ట్ ఆఫర్ ఇవ్వాలి. బెస్ట్ ఆఫర్ ఇన్ ద సెన్స్, మనం ఎంత సబ్సిడీస్ ఇవ్వగలమో, ఎన్ని ఫ్రీగా ఇవ్వగలమో అన్నీ గన్ చేసి రోల్స్ రాయ్స్కి ఆ ఆఫర్ని షూట్ చేయాలి. విజయ్, నీకేమైనా పిచ్చా? ఆల్రెడీ తమిళనాడులో అంత ఎకో సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ ఇంకా 4 to 5 లొకేషన్స్ తమిళనాడులోనే వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిన వాళ్ళకి మనం ఆఫర్ ఇవ్వడంలో అర్థం ఉందా అంటే, ఫ్రెండ్స్, దీన్ని రోల్స్ రాయ్స్ సీరియస్గా తీసుకోకపోవచ్చు. తీసుకుంటే వెల్ అండ్ గుడ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. తీసుకోకపోయినా, తమిళనాడుకి కాంపిటేటివ్గా ఇచ్చిన ఆఫర్ని రోల్స్ రాయ్స్ కన్సిడర్ చేయకపోయినా, రోల్స్ రాయ్స్తో కాంపీట్ చేసే ఎనిమీస్ ఉంటారు కదా, వాళ్ళు మన ఆఫర్ని స్ట్రాంగ్గా తీసుకుంటారు. రీజన్ ఏంటి అంటే, రోల్స్ రాయ్స్ ఉన్న మార్కెట్ లీడింగ్ పొజిషన్కి వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ నుంచి ఒక ప్రీమియం ఛార్జ్ చేస్తారు. సో ఆ ప్రీమియం ఛార్జ్ చేయడం వల్ల తమిళనాడులో ఉండే ట్యాక్స్ రేట్స్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద ఎకో సిస్టమ్ దట్ దే ఆర్ ఎంజాయింగ్, దానికి వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ గవర్నమెంట్ సెటప్ చేసినా అది వాళ్ళు కట్టడానికి ఫ్రీగా ఉండొచ్చు కంఫర్టబుల్గా. కానీ ఎవరైతే రోల్స్ రాయ్స్ ఎనిమీస్ ఉంటారో, వాళ్ళకన్నా తక్కువ పొజిషన్లో ఉంటారో, వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ నుంచి ఆ ప్రీమియం ఛార్జ్ చేయలేరు, బికాజ్ దే ఆర్ నాట్ ఇన్ రోల్స్ రాయ్స్ పొజిషన్. సో వాళ్ళు కాంపిటేటివ్గా ఇంకా అదర్ లొకేషన్స్ ఏమున్నాయి, మనకి కాస్ట్ రిడక్షన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, వేరే అదర్ లొకేషన్స్, మనం లైక్ అదర్ స్టేట్స్ మనకి ఎలాంటి కాంపిటేటివ్ ఆఫర్స్ ఇస్తున్నారు అనే కంటిన్యూస్ అండ్ కన్సిస్టెంట్ వాచ్లో వాళ్ళు ఉంటారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ దర్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. సో మనం హ్యావింగ్ అ కోస్ట్ లైన్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ మే నాట్ బి అట్ ద స్కేల్ ఆఫ్ తమిళనాడు, బట్ మనం అంత కాంపిటేటివ్ లెవెల్లో గన్ చేసి అంబిషియస్గా ఉంటున్నాం కాబట్టి, ఈ ఎనిమీస్ ఎవరైతే రోల్స్ రాయ్స్ ఎనిమీస్ ఉంటారో వాళ్ళు మనల్ని సీరియస్గా, మన ఆఫర్ని సీరియస్గా తీసుకుంటారు. మీరు అనొచ్చు, విజయ్ నీకు పిచ్చా, రోల్స్ రాయ్స్కి ఇచ్చే ఆఫరే మనం వాళ్ళకి ఇస్తే మన స్టేట్ రెవెన్యూ పోద్ది కదా అంటే, ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మనం రోల్స్ రాయ్స్కి ఇస్తాము అని మనం కమిట్ అయ్యాం. సో వీఆర్ రెడీ టు ఫోర్గో దట్ ఆపర్చునిటీ ఆర్ దట్ రెవెన్యూ. కానీ మనం ఎవరో అనామకులకో లేకపోతే ఎవరో టామ్ డిక్ అండ్ హ్యారీకి ఇవ్వట్లా ఆ ఆఫర్. ఇప్పుడు రోల్స్ రాయ్స్ రిజెక్ట్ చేసిన, వీ విల్ బీ గివింగ్ దట్ టు అ క్లోజ్ సెకండ్ ఆర్ క్లోజ్ థర్డ్ మ్యాక్స్, బట్ వీల్ బీ గివింగ్ టు కాంపిటేటివ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. సో దేర్ ఫోర్ నా పాయింట్ ఏంటి అంటే, మనం రోల్స్ రాయ్స్కి ఇవ్వకపోయినా వాళ్ళ క్లోజెస్ట్ ఎనిమీస్కి ఇస్తే అలాంటి ఎకో సిస్టమ్ మన దగ్గర క్రియేట్ అయిపోవడానికి చాలా ఫాస్ట్గా పాసిబిలిటీని మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది. మీరు ఇంకా ఎనల్గా వెళ్ళి, విజయ్ లేదు అసలు ఇది ఫండమెంటలీ రాంగ్, మన స్టేట్ ఇన్కమ్ని ఎందుకు పోగొట్టుకోవాలి, వీళ్ళకి ట్యాక్సెస్ని ఫోర్గో చేస్తా ఆర్ సబ్సిడీస్ ఇస్తాం, మనం ఎందుకు లాస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే, ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దుబాయ్ లాంటి కంట్రీస్ ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళు లెవీ చేయరో, రీసెంట్గా వస్తున్నాయి కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారని, కానీ ఇప్పటిదాకా రీసెంట్ టైమ్స్ దాకా వాళ్ళు అసలు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. మనం ఇక్కడ 20%, 30% కడతా ఉంటాం కదా, యూరోపియన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ కడతా ఉంటారు కదా, అవేమీ దుబాయ్లో లాంటి కంట్రీస్లో లేవు. ఎందుకు ఇస్తున్నారు మరి? వాళ్ళ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ కంట్రీ గవర్నమెంట్స్కి ఇన్కమ్ పోతున్నట్టే కదా. ఎందుకు ఇస్తారు అంటే, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండ్ అదర్ సెక్టర్స్లో ఆ రిపుల్ ఎఫెక్ట్స్, ఎప్పుడైతే జనాలు అక్కడ వచ్చి ఉంటారో, అరే ట్యాక్స్ మనకి తక్కువగా ఉందిరా అని చెప్పేసి అక్కడ వచ్చి వాళ్ళు గ్రాసరీసు, రియల్ ఎస్టేటు, ఇవన్నీ వాటి మీద కొంటా ఉంటారో, ఎకానమీలో మూమెంట్ ఉంటుంది. సో దేర్ ఫోర్ మనం ఆ అసెస్మెంట్ క్యాలిక్యులేటెడ్గా చేసుకొని, రీసెర్చ్ చేసుకొని, రోల్స్ రాయ్స్ ఆ ఆఫర్లో మనం ఈ పకడ్బందీగా వాళ్ళని గన్ చేయాలి, షూట్ చేయాలి. సో ఇలా చేస్తే మనం రోల్స్ రాయ్స్ మన ఆఫర్ని రిజెక్ట్ చేసినా కూడా అదర్ కాంపిటీటర్స్, క్లోజ్ ఎనిమీస్ టు రోల్స్ రాయ్స్, వాళ్ళు మనల్ని సీరియస్గా తీసుకొని అలాంటి ఎకో సిస్టమ్ ఇక్కడ ఫామ్ అవడానికి, మనం అవుట్ ఆఫ్ నోవేర్ డెజర్టెడ్ సిచ్యువేషన్ నుంచి మనం మెయిన్ స్ట్రీమ్ కాంపిటీషన్లోకి ఎమర్జ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది దీంతో.
సో ఇన్ ద లాంగ్ రన్ మనకి షార్ట్ టర్మ్లో ట్యాక్సెస్ ఇన్కమ్ పోయినా దాని అదర్ డామినో ఎఫెక్ట్, మల్టీప్లేయర్ ఎఫెక్ట్స్ ఇన్ ద అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండ్ అదర్ సెక్టర్స్లో దాని బెనిఫిట్ ట్రాన్స్లేట్ అవ్వడం వల్ల మనకు ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ మెచ్యూరిటీ వచ్చాక ఇంకా కాంపిటేటివ్గాను అప్పుడుండే పరిస్థితులకి వీళ్ళ దగ్గర స్లోగా ట్యాక్సెస్ ఛార్జ్ చేయడం కానీ అలా మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటా ముందుకెళ్ళచ్చు. సో ఇందుకని నేను ఏం చెప్తున్నాను అంటే మనం ఎనిమీస్ని డెవలప్ చేయాలి అని, ఓకే, ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే. మనం దీనివల్ల తమిళనాడుని కూడా ఏం హర్ట్ చేయం, ఎందుకంటే తమిళనాడుకున్న అదొక డైనోసార్ సైజ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. రోల్స్ రాయ్స్ లాంటి మేజర్ లీడర్స్ హూ ఆర్ ఎంజాయింగ్ ద మార్కెట్ ప్రీమియం మే కంటిన్యూ టు స్టే దేర్. కానీ వాళ్ళ క్లోజ్ సెకండ్స్ అండ్ వాళ్ళ ఎనిమీస్ అందరినీ మనం హోస్ట్ చేసి ఇక్కడ నుంచి మన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన న్యాచురల్ రిసోర్సెస్, మన టాలెంట్ని మనం యూజ్ చేస్తా మనం కాంపిటేటివ్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి, స్కోప్ ఉంది కాబట్టి మనం ఎనిమీస్ని డెవలప్ చేయాలి. అండ్ ఇది రోల్స్ రాయ్స్కే కాదు, ప్రతి ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నెంబర్ 1 స్పాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇలాంటి ఆఫర్ మనం షూట్ చేసి నెంబర్ 2స్కి ఆ ఆఫర్ నెంబర్ 1s కనుక రిజెక్ట్ చేస్తే నెంబర్ 2s మనం తీసుకునే మనం నెంబర్ 2స్ని హోస్ట్ చేసే పొజిషన్లో మనం ఉండే స్కోప్ ఉంది. సో దిస్ ఈస్ ప్రాబ్లీ సౌండింగ్, ఇట్ మే సౌండ్ టూ హైపోథెటికల్ ఆర్ థియరిటికల్, బట్ ఐ థింక్ దిస్ విల్ వర్క్ provided we give a calculated and deeply researched thought to this. ఓకే, సో మీ థాట్స్ ఏంటో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. విజయ్ నువ్వు సోజ్ చెప్తున్నావు, ఇదంతా వర్కౌట్ కాదు, మనం ఎంతసేపు ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజము, దాన్ని ఎలా మనం ఎంజాయ్ చేయాలి, పవర్లో ఉన్న వాళ్ళని ఇంకా ఎలాగ మనం మనకు అన్ని ఉచితాలు చేసి మన ఒళ్ళో పడేలాగా చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టకుండా నువ్వేంటి బుర్ర పెట్టమంటావు, కాంపిటీషన్లో ఉండమంటావు, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయమంటావు, నువ్వు 24 గంటలు సోజ్ చెప్తున్నావు, వెళ్ళి ఇంక వేరే పని చూసుకో అని చెప్తారేమో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.